ఆషాఢ నవరాత్రి శుభాకాంక్షలు. ఆషాఢ నవరాత్రులు అంటే 9 రోజులు చేస్తారు. 9 రాత్రులు 9 పగలు. అమ్మవారైన శక్తి స్వరూపునికి ఈ పూజలు చేస్తారు. చక్కగా మొదటి రోజున శైలపుత్రి అమ్మవారిని మొదలుపెట్టి 9 రోజులు 9 రకాలైన అమ్మవార్లకి పూజ చేస్తారు. దుర్గాదేవి, హేమవతి, పార్వతి, శైలపుత్రి, భవాని ఇలా రకరకాల పేర్లతో అమ్మవారిని చూసుకున్నప్పటికీ దుర్గాదేవి రూపంలో, వారాహి అమ్మవారి రూపంలో కూడా ఈ నవరాత్రుల్లో చక్కగా ఆ శక్తి స్వరూపిణికి ఏ రూపంలో పూజ చేసినప్పటికీ ఉద్దేశము ఆ అమ్మవారికి పూజ చేయటమే. ఎలా చేసుకోవాలి ఈ అమ్మవారి పూజ అంటే చక్కగా అన్నిటికంటే ప్రధానమైంది భక్తి. భక్తితో మనసును సమర్పించి చేసే పూజ ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఆ పైన మీరు పువ్వులు, పళ్ళు, ఇంకా ప్రసాదాలు ఏవి నైవేద్యంగా అయినా సమర్పించుకోవచ్చు. సింపుల్గా హాయిగా ఉన్న ఇంట్లో ఏవైతే పెట్టుకుని ఉంటారో వాటికే అమ్మవారిని ఏ రూపంలో అయినా కొలవచ్చు. ఒక చిన్న పటంలో హాయిగా పెట్టుకుని శుభ్రంగా పూజ చేసుకోవచ్చు. ఇది ఎవరు పూజ చేసుకోవాలి అంటే ఇంటిల్లపాది హాయిగా చేసుకోవచ్చు. ఎవరైనా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కుటుంబ సభ్యులు మొత్తం కూడా హాయిగా కూర్చుని పార్టిసిపేట్ చేసి పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం పూట ఈ పూజని బాగా చేసుకోవచ్చు. సాయంత్రము ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకుని అమ్మవారి శ్లోకాలు, పుస్తకాలు, ప్రార్థనలు, కథలు ఆ రూపంలో చక్కగా చదువుకోవచ్చు. దేవి భాగవతం, లలితా సహస్రనామం, ఇంకా ఖడ్గమాల, రకరకాలైనటువంటి అమ్మవారి స్తోత్రాలు చాలా అంటే చాలా ఉన్నాయి. వాటిల్లో మీకు నచ్చినది మీ సమయానికి అనుకూలంగా చిన్నది కానీ ఏదైనా ఎంచుకుని చదువుకోవచ్చు. ఏదైనా కూడా చక్కగా దేవాలయాల్ని సందర్శించుకోవచ్చు. ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలనుకుంటే దయగా చక్కగా ఇవ్వచ్చు, మంచి జరుగుతుంది. తోటి స్నేహితురాళ్ళతో కానీ బంధువులతో కానీ కలిసి ఈ పూజల్ని చేసుకోవచ్చు. వారికి కూడా తాంబూలాల రూపంలో ఏమన్నా ఇచ్చుకోవచ్చు. అమ్మవారిని కొలిస్తే అమ్మవారు ఆది పరాశక్తి, ఆదిశక్తి. ఆ శక్తి అన్నది మీలో కూడా ప్రవేశించి మీ యొక్క శుభకార్యాలు ఏవైతే చేయాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా చేయగలిగిన శక్తి అమ్మవారు అందరిలోకి ఇస్తారు. తప్పకుండా మీరు అనుకున్న శుభకార్యాలని చేయగలుగుతారు. మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. ఏ రకమైనటువంటి దుస్తులు ధరించాలి అనుకుంటే చక్కగా కన్వీనియంట్గా ఏ రకమైన మంచి శుభ్రమైన వస్త్రాలని హాయిగా వేసుకుని అన్ని శుభాల కొరకు శుభ్రంగా పూజ చేసుకోవాలి. ఈ అమ్మవారుని ఎర్రటి పూలతో కానీ తెల్లటి పూలతో కానీ చక్కగా అలంకరించుకుంటే అంత మంచి జరుగుతుంది. పార్వతీదేవిని పూజ చేసుకుంటే అమ్మవారి దగ్గర ఉండే కమలము ఏదైతే ఉన్నదో అది చాలా సుకుమారంగా ఉంటుంది కదా. అలా వారి కుటుంబంలో కూడా చక్కగా మనశ్శాంతి, ఆ సుకుమారమైనటువంటివి అన్నీ కూడా కలుగుతాయి. ఆ ప్యూరిటీ, ఆ ప్రాసెస్ ఆఫ్ బ్లోమింగ్ అన్నీ కూడా వస్తాయి చక్కగాను. ఎలాగో మొట్టమొదటగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తారు. అమ్మవారిని అలాగే శివుడి శ్లోకాలు ఏదన్నా కూడా చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా చక్కగా ప్రార్థించుకోవచ్చు. అమ్మవారి దగ్గర శూలం ఉంటుంది కదా, అది చాలా షార్ప్నెస్కి ప్రతీక. అందరికీ కూడా ఏదైనా పనులు చక్కగా చేయాలనుకుంటున్నప్పుడు అమ్మవారిని కనుక ప్రార్థిస్తే అలా చక్కగా చేయగలుగుతారు పనులన్నీ కూడా. ఆ శక్తి స్వరూపిణిని ప్రార్థిస్తే ఆ శక్తి వచ్చి అన్ని శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు.